నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రీన్ ఈ రోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో సార్ హాయ్ సో సార్ ఇప్పుడు మాధవీలత గారు ఎలక్షన్ జరిగే చోట విజిట్ చేశారని చెప్పేసి అంటున్నారు సో అక్కడ ముస్లిమ్స్ ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో వాళ్ళని బుర్కా ఎత్తి మరీ చెక్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు సో దీనివల్ల వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు అంటే దానికి అంటే అలా చేసే అవసరం ఏమొచ్చిందని చెప్పేసి అంటున్నారు చాలా ఓవర్ యాక్ట్ చేస్తా ఆవిడ తెలిసిన ఆవిడ హస్బెండ్ కూడా తెలుసు పోయినసారి ఆల్రెడీ చెప్పాను సో ఆవిడ చెప్పేవన్నీ చాలా అబద్ధాలు వాళ్ళ హాస్పిటల్లో చేసే అరాచకాలు గవర్నమెంట్ కూడా వాళ్ళ హాస్పిటల్ని ఇచ్చేసేమని తీసేయమని వచ్చింది ఎందుకంటే కోవిడ్ టైంలో వాళ్ళ వల్ల చాలా మంది చచ్చిపోయారు యాక్చువల్గాను ఇవన్నీ ఆల్రెడీ మీ ఛానల్లో చెప్పేశాను 2-3 ఛానల్ చెప్పేశాను సో ఆవిడ గురించి నేను చెప్పడం చాలా మంది మహానటి 1 మహానటి 2 మహానటి 3 అని ఒకటి బాగా చేశాడు అతను బెస్ట్ ఈవిడ గురించి చెప్పాలంటే సరే ఓకే బీజేపీ లాంటి ఒక పెద్ద నేషనల్ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టేవాడు కావాలి ఈవిడికి ఇచ్చారు ఇవిడికి ఏ ఎక్స్పీరియన్స్ లేదు పొలిటికల్ ఎక్స్పోజర్ లేదు ఏమి లేకుండా కూడా ఇస్తారు వాళ్ళు ఎందుకంటే ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టాలి లేదు బీజేపీలో ఎవరు నిలబడతాడు సజ్జలు జడ్జులు పట్టుకుని అక్కడ నిలబడింది ఓవైసీ ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ ఈ స్ట్రాంగ్లీ హిస్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ టు దట్ ప్లేస్ ఇన్స్ లాస్ట్ 50-60 years అండ్ ఆల్సో హీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అని చేత కాకపోతే అక్కడ ఒకటి జరిగింది ఏంటంటే తన చెప్తుంది మరి ఎంతవరకు బీజేపీ వాళ్ళు క్లెయిమ్ చేసేటంటే చాలా రాంగ్ ఓట్స్ ఉన్నాయట ఇల్లీగల్ ఓట్స్ 5 lakhs వరకు దానివల్ల అతను అస్తమానం గెలుస్తున్నాడు లేకపోతే అతని యొక్క ఇది బయట పెడతాను అతను ఇలా చేస్తాను అలా చేస్తాను పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి కాబట్టి ఇటు కొంచెం ఎక్స్ట్రా ఓవర్ యాక్ట్ చేసింది ఇలాగా మరాఠీ వాళ్ళు ఆవిడ యొక్క గాలి తీశారు వీడు అంత సీన్ లేదు కానీ కాకపోతే ఆవిడ వెనకాల ఉన్నది పెద్ద పార్టీ అయితే అది ఆ పెద్ద పార్టీ ఏం చేసింది వాట్ డిడ్ మోడీ డూ ఫర్ తెలంగాణ వాట్ డిడ్ మోడీ డూ ఫర్ ఆంధ్ర నాట్ ఇక్కడ ఒక ఆయన ఉంటాడు ఆయన నా ఫ్రెండే ఎంపీ ఆయన ఒక్కడే వల్ల ఏమవుతుంది దట్స్ ఆల్ ఆయన కూడా పెట్టి ఏదో ఫారెన్ కంట్రీ బయటకు వెళ్తాడు మోడీ హెస్ నాట్ డన్ ఎనీథింగ్ అమిత్ షా హెస్ నాట్ డన్ ఎనీథింగ్ టు తెలంగాణ ఆర్ ఐదర్ ఆంధ్రప్రదేశ్ సో అటువంటి పార్టీకి డబ్బున్న నిలబడడం అనేది కావాలి వాళ్ళకి ఎవరు నిలబడతాడు సొంత డబ్బులు ఇప్పుడు వాళ్ళ రూపాయి వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో ఖర్చు పెడుతుంది ఎందుకంటే పొద్దున వాళ్ళ పనులు చేయించుకోవచ్చు బిజినెస్ కి ఉపయోగపడద్దని సో నేను అది చేస్తాను ఇది చేస్తాను అని ఆవిడ స్త్రీ శక్తి అనేమో ఇంకొక అమిత్ షా దేర్ ఆర్ బుల్ షీటింగ్ ఆల్ దీస్ థింగ్స్ కానీ ఇటువంటి టైంలో చాలా ఓవర్ యాక్టింగ్ అనమాట అది యాక్చువల్గా జర్నలిస్టులు వచ్చి నిన్న చూశాను ఓవైసీ కూడా చెప్పారు ఈ హాస్ గివెన్ ఎ రిసెప్షన్ అతను గట్టిగా మాట్లాడాడు నేను అలా చేస్తాను ఊరుకుంటాడా ఈజ్ అ కింగ్ దేర్ అది ఫాదర్ నుంచి నాట్ నౌ కదా వాళ్ళ తమ్ముడు కొన్ని బ్యాడ్ గా మాట్లాడాడు హిందూయిజం గురించి ఈ గోడస్ల గురించి చాలా బ్యాడ్ కామెంట్లు చేసి దాని గురించి ఇప్పుడు రేకప్ చేశారు యాక్చువల్ గా అది కరెక్ట్ తప్పు అది అతను ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ ఓవైసీ హస్ స్పోకెన్ అతను కూడా గట్టిగా మాట్లాడతాడు ఇక్కడ పార్లమెంట్ లో మాట్లాడతాడు అతను చాలా గట్టిగా మాట్లాడతాడు యూ కెన్ స్పీక్ వెరీ నైస్ ఉర్దూ హిందీ అండ్ ఇంగ్లీష్ సో ఇన్ఫాక్ట్ అది వైఫ్ ఇస్ అ హిందూ అనుకుంటా ఓవైసీ ఐ ఆల్సో నో హిమ్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అతను జర్నలిస్ట్ ఎవరికి డిన్నర్ ఏదో ఇచ్చాడు ఈ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ వెరీ నైస్లీ చాలా సరదాగా చాలా జనరల్ గా అక్కడ ముస్లిమ్స్ ఇంట్లో భోజనం బాగుంటది కాబట్టి దే ఆర్ ఎంజాయింగ్ హ్యాపీగా సో ఈవిడికి చాలా ఓవర్ అది చేస్తాను అంటాం అనేది ఓవర్ కాకపోతే షీ వాజ్ ఐ మీన్ రిప్రజెంటింగ్ ఎ వెరీ బిగ్ పార్టీ సెంట్రల్ లెవెల్ చూసుకుంటే బీజేపీ పార్టీ కాబట్టి ఆ ఒక్క కార్డు పెట్టుకుని ఓవర్ యాక్ట్ చేసింది బుర్కాని మామూలుగానే ఎత్తకూడదట ఇలాగ ఎవరో చెప్పారు నాకు ఓకే అటువంటిప్పుడు ఈవిడ టెస్ట్ చేయడానికి ఎలక్షన్ తరపు నుంచి హూ ద హెల్ ఆర్ యూ హ్యావ్ టు కంప్లైంట్ టు ద ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు రిప్రజెంట్ చేసే వాళ్ళు ఏమన్నా ఎత్తాలి అందుకని ఎఫ్ఐఆర్ చేశారు సో దట్ ఈస్ అటర్లీ రాంగ్ ఆఫ్ దట్ ఇది యాక్చువల్గా నాకు నిజంగా ఇది తప్పని కూడా తెలీదు నేను కాలేజీలో చదువుకున్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ వన్ గర్ల్ ఫ్రెండ్ షీజ్ అ ముస్లిం ఫెయిర్గా ఉండేది అనమాట ఫెయిర్గా ఉంటుందని తెలుసు ఎందుకంటే ట్రాన్స్పరెంట్ దాంట్లో తెల్లగా కనిపించేది అనమాట ఒకరోజు నేను ఏం చెప్పాలి తెలియక ఒకసారి వి వెంట మిల్క్ పార్లర్ ఆవిన్ అని అంటారు మెడ్రాస్ లో ఇక్కడ విజయ డైరీ ఎలాగో సో మౌంట్ రోడ్ లో ఆవినికి వెళ్ళాం హాట్ మిల్క్ తాగడానికి సో దేర్ ఆల్సో కేమ్ 4-5 girls నేను అమ్మాయిని పక్కలాగా అన్నాను వై వాంట్ టు లిఫ్ట్ దట్ బుక్ ఐ వాంట్ టు సీ యూ అన్నాను నాట్ హియర్ అన్నమాట తర్వాత ఎవరిని అడిగాను ఇలాగ అంటే అలాగ అడగకూడదు అన్నారు అనమాట 40 years బ్యాక్ మెడ్రాస్ లో చదువుకున్నప్పుడు మళ్ళా ఈ బుర్కా గురించి ఇప్పుడు వరకు ఎప్పుడు ఐ డిడ్ నాట్ కాకపోతే ఐ సీన్ వన్ మూవీ రీసెంట్లీ లిప్స్టిక్ బుర్కా అనేదో సినిమా ఉంది చాలా బాగుంటుంది యాక్చువల్ గాను
నెట్ఫ్లిక్స్ లోనో అమెజాన్ లోనో ఉంటుంది. ఉమ్, సో ఇక్కడ ఇంత ఇంత అఫెన్స్ అని తెలియదు నాకు, కానీ ఈవిడ అడిగిన కాంటెక్స్ట్ కూడా తప్పది. అవును. ఇట్స్ అన్ ఇన్సల్టింగ్ ఫ్యాక్టర్ అంటే ముస్లిమ్స్ యాక్చువల్గా. కాకపోతే ఈవిడ వేరే రీజన్ చెప్పొచ్చు, అదే ఆధార్ కార్డు ఐడి కార్డులో ఉన్నది కరెక్టా కాదా అని ఈవిడ రీజన్ ఈవిడ ఉండొచ్చు, ఉమ్, కానీ దట్ ఈస్ నాట్ ద వే టు చెక్. that to being a woman. బేక్ ఏ ఉమెన్, బుర్కాలు ఉమెన్ గా ఉంటాయి, ఈ అమ్మాయి కూడా ఉమెన్ కదా, పర్లేదు. కానీ అక్కడ ఎవడో మగోడు వెళితే ఇంకా గొడవ అవుద్ది, కానీ బుర్కా మగోళ్ళు వేసుకోరు కదా. సో లేదు. మేబీ అది కరెక్ట్. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవర్ చెకింగ్. దానికి కారణం ఏంటంటే అక్కడ రాంగ్ వర్డ్స్ ఉన్నాయట, ఉమ్, అది చాలా మంది చెప్పారు. ఓకే. అది కరెక్ట్ కూడా. ఇప్పటి వరకు ఆయన మకుటం లేని మహారాజు లాగా ఎందుకు గెలుస్తున్నాయంటే ఓవైసీ ఉమ్, బికాస్ ఆఫ్ ద రాంగ్ ఓట్స్. ఓకే. లేని వాళ్ళు ఓట్లు ఉన్నాయట. ఉహు, సో అవి గవర్నమెంట్ చేతిలో ఉంది కదా, అది ఇన్వెస్టిగేట్ చేశారు. ఇవిడికి చెప్పారు, నువ్వు ఉమ్, దాన్ని ఏదో విధంగా అరికట్టమన్నారు. ఉమ్, అది ఒక్క ఓవర్ నైట్ లో చేయలేము అది, లేదు. బట్ దానికోసం ఎత్తుంటది. ఈ విషయంలో తను తప్పై ఉండకపోవచ్చు, ఉమ్, బికాస్ షీఈ్ ఓవర్ చెకింగ్, షీ సో మచ్ కాన్షియస్ ఉమ్, టు విన్ దట్ సీట్ కదా. అలాగే ఆవిడ లాంటి వాళ్ళు చాలా మంది పెట్టి ఉంటది, ఉమ్, చాలా జాగ్రత్తగా చేయ, ఒక 100-200 మంది పెట్టి ఉంటది ఉమ్, వీళ్ళంతా రాంగ్ ఓట్లని. ఆ విధంగా ఒక విధంగా కరెక్టే, కానీ మరి ప్రొసీజర్ కరెక్ట్గా అయి ఉండదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ద్వారా చేయాలనుకుంటా, వాళ్ళు ఎంతమందిని పెడతారు, ఎంతమందిని చూస్తారు. అవును. బట్ ఇది కరెక్టే. దీని మీద ఇప్పుడు ఇది ఒక చిన్న విషయం, కానీ చిన్న విషయం కాకుండా చూడాలంటే పెద్ద విషయం. ఇప్పుడు మన కాలేజీలోనే బుర్కాల మీద పెద్ద అఫైర్ జరిగింది, చాలా అవును. పెద్ద గొడవలు జరిగినాయి కదా. ఉమ్, సో అవి మనం ఇప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు టాక్ హియర్. బట్ ఇక్కడ మట్టుకు ఆవిడ ఎత్తడం వెనకాల కారణం కరెక్టే. ఉమ్, అక్కడ ఆ ఏరియాలో ఓల్డ్ సిటీలో ఉమ్, కారణం డిఫరెంట్ గా కరెక్టే, డిఫరెంట్ ఉన్నారు. అవును. మరి అటువంటి రాంగ్ ఓట్ల ద్వారా గెలిచిపోతే ఊరుకుంటారా? లేదు. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్, వెదర్ ఇట్ ఇస్ ఓవైసీ ఆర్ హూవర్ ఇట్ ఈస్. దాన్ని అరికట్టడానికి కోసమే ఇవిడ ఎత్తింది, కానీ ఆ ప్రొసీజర్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఎగ్జాక్ట్లీ. ఇస్ లైక్ అన్ ఇన్సల్టింగ్ ఫ్యాక్టర్. బేక్ ఏ ఉమెన్, బుర్కాలు ఉమెన్ గా ఉంటాయి, ఈ అమ్మాయి కూడా ఉమెన్ కదా, పర్లేదు. కానీ అక్కడ ఎవడో మగోడు వెళితే ఇంకా గొడవ అవుద్ది, కానీ బుర్కా మగోళ్ళు వేసుకోరు కదా. సో లేదు. మేబీ అది కరెక్ట్. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవర్ చెకింగ్. దానికి కారణం ఏంటంటే అక్కడ రాంగ్ ఓట్స్ ఉన్నాయట, ఉమ్, అది చాలా మంది చెప్పారు. ఓకే. అది కరెక్ట్ కూడా. ఇప్పటి వరకు ఆయన మకుటం లేని మహారాజు లాగా ఎందుకు గెలుస్తున్నాయంటే ఓవైసీ ఉమ్, బికాస్ ఆఫ్ ద రాంగ్ ఓట్స్. ఓకే. లేని వాళ్ళు ఓట్లు ఉన్నాయట. ఉహు, సో అవి గవర్నమెంట్ చేతిలో ఉంది కదా, అది ఇన్వెస్టిగేట్ చేశారు. ఇవిడికి చెప్పారు, నువ్వు ఉమ్, దాన్ని ఏదో విధంగా అరికట్టమన్నారు. ఉమ్, అది ఒక్క ఓవర్ నైట్ లో చేయలేము అది, లేదు. బట్ దానికోసం ఎత్తుంటది. ఈ విషయంలో తను తప్పై ఉండకపోవచ్చు, ఉమ్, బికాస్ షీఈ్ ఓవర్ చెకింగ్, షీ సో మచ్ కాన్షియస్ ఉమ్, టు విన్ దట్ సీట్ కదా. అలాగే ఆవిడ లాంటి వాళ్ళు చాలా మంది పెట్టి ఉంటది, ఉమ్, చాలా జాగ్రత్తగా చేయ, ఒక 100-200 మంది పెట్టి ఉంటది ఉమ్, వీళ్ళంతా రాంగ్ ఓట్లని. ఆ విధంగా ఒక విధంగా కరెక్టే, కానీ మరి ప్రొసీజర్ కరెక్ట్గా అయి ఉండదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ద్వారా చేయాలనుకుంటా, వాళ్ళు ఎంతమందిని పెడతారు, ఎంతమందిని చూస్తారు. అవును. బట్ ఇది కరెక్టే. దీని మీద ఇప్పుడు ఇది ఒక చిన్న విషయం, కానీ చిన్న విషయం కాకుండా చూడాలంటే పెద్ద విషయం. ఇప్పుడు మన కాలేజీలోనే బుర్కాల మీద పెద్ద అఫైర్ జరిగింది, చాలా అవును. పెద్ద గొడవలు జరిగినాయి కదా. ఉమ్, సో అవి మనం ఇప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు టాక్ హియర్. బట్ ఇక్కడ మట్టుకు ఆవిడ ఎత్తడం వెనకాల కారణం కరెక్టే, ఉమ్, అక్కడ ఆ ఏరియాలో ఓల్డ్ ఉమ్, సిటీలో ఉమ్, కారణం డిఫరెంట్ గా కరెక్టే, డిఫరెంట్ ఉన్నారు. అవును. మరి అటువంటి రాంగ్ ఓట్ల ద్వారా గెలిచిపోతే ఊరుకుంటారా? లేదు. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్, వెదర్ ఇట్ ఇస్ ఓవైసీ ఆర్ హూవర్ ఇట్ ఈస్. దాన్ని అరికట్టడానికి కోసమే ఇవిడ ఎత్తింది, కానీ ఆ ప్రొసీజర్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఎగ్జాక్ట్లీ. ఇస్ లైక్ అన్ ఇన్సల్టింగ్ ఫ్యాక్టర్. అవును. దట్స్ ఆల్. ఓకే.